డీటెయిల్ చూస్తే నాదెండ్ల మనోహర్ రైతు భరోసా కేంద్రాలను వైసీపీ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మార్చిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 రైతు భరోసా కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించిందన్నారు. వీటి నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి 2,300 కోట్ల నిధులు తీసుకొచ్చిందన్నారు. రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు కేవలం 156 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని నాదెండ్ల తెలిపారు. ఇక్కడ సచివాలయానికి ఎంత దూరం ఉందండి? 30 కిలోమీటర్లు. వాళ్ళు వెల్లడించిన వాస్తవాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించింది. కేవలం 3 నుంచి 10% ప్రొక్యూర్మెంట్ జరుగుతోంది. అది కూడా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్తే. అసలు ఈ వ్యవస్థని వీళ్ళు ఏదైతే మార్పు కోసం తీసుకొచ్చాం, అద్భుతంగా జరిగిపోతుందని చెప్పారో, నీతి ఆయోగ్ లాంటి సంస్థ కూడా ఇది చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్లో చేసేది, దీన్ని మనం వేరే రాష్ట్రాలు కూడా తీసుకెళ్లాలని సర్టిఫికేట్ ఇచ్చారు. మరి వాళ్ళు ఏ కారణాలతో సర్టిఫికేట్ ఇచ్చారు, వాళ్ళు ఎక్కడ పర్యటించారు, అది వాళ్ళకే తెలియాలి. ఈ రోజున వాస్తవ పరిస్థితి మాత్రం పెద్దలు గురువారెడ్డి గారు లాంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఇది ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో వచ్చింది వాళ్ళ ఆర్టికల్. ఇది చాలా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్. ఇది చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు భారతదేశంలో రీసెర్చ్ ఆర్టికల్స్ అద్భుతంగా వీళ్ళు ప్రచురిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు, ఎకనామిక్ ఇష్యూస్ మీద సంబంధించిన వ్యక్తులు, ప్రొఫెసర్స్, వీళ్ళందరూ కూడా ఈ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ఈపీడబ్ల్యూ అంటాం, ఈపీడబ్ల్యూని ఫాలో అవుతారు. దాంట్లో ఈ ఆర్టికల్ రాసినప్పుడు నేను నిజంగానే చదివి ఆశ్చర్యపోయాను. ఎప్పటి నుంచో మేము ఆర్థికంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి సొంత లబ్ధి కోసం ఏర్పాటు చేశారు అనుకున్నాం, కానీ ఉన్న వ్యవస్థని నీరుగార్చి ఒక వెంటిలేటర్ మీద పెట్టారు వీళ్ళంటే చాలా ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐల ద్వారా, స్థానికంగా ఉన్న పిఏసిఎస్ సొసైటీల ద్వారా, మార్కెట్ ద్వారా కొనుగోలు చేసేవాళ్ళం, రైతుకి అవకాశం కల్పించేవాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చినాక కొంతమందికి లబ్ధి కలగడానికి కోసం, అది కూడా ఉంది సబ్జెక్ట్, నెక్స్ట్ వస్తుంది, అది కూడా కొంతమందికి లబ్ధి కలగడానికి కోసం సివిల్ సప్లైస్ ద్వారానే ఈ ప్రొక్యూర్మెంట్ జరగాలని చెప్పారు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, అసలు అదేవిధంగా గురువారెడ్డి గారు ఇచ్చిందే కాకుండా ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కూడా వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు పర్యటించి అసలు దీనివలన రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుందా లేదా అనేది నాగేంద్రబాబు గారు, వేణుప్రసాద్ గారు, వెంకటరామయ్య గారు, ఉషా గారు, శర్మ గారు వీళ్ళు పర్యటించి వీళ్ళు కూడా ఒక రిపోర్ట్ తయారు చేశారు. అందులో ఒక టేబుల్ నేను మీకు చూపిస్తున్నాను. ఈ 16 అంశాల్లో రైతు ఎక్కడైనా ఏ అంశంపైన సాటిస్ఫైడ్ ఉన్నాడంటే 15 అంశాల్లో 70% కన్నా ఎక్కువగా వ్యతిరేకత చూపించారు. 15 అంశాలు. ఒకే ఒక అంశం పైన, పశువులకి దానా విషయంలో అదొక్కటే వాళ్ళకి సంతృప్తి కలిగింది. మిగతా అంశాలన్నీ కూడా వాళ్ళు 100%, ఒక 9 అంశాలైతే 100% వాళ్ళు నెగిటివ్గా ఇచ్చారు రిపోర్ట్.